వెల్కమ్ టు మై హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఈ టాపిక్ గురించి మీ అందరితో మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నేను కూడా మీ దగ్గర నుంచే వచ్చిందని కాబట్టి నన్ను నేను ఎలా బయటకు తెచ్చుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. నా అనుభవాలు మీ అందరితో షేర్ చేయడం వల్ల మీరు కొంచెమైనా ధైర్యంగా ఉంటారు అని చెప్పేసి ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేయడం అయితే జరుగుతుంది. నా అనుభవంతో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటి అంటే ప్రతిసారి మనం ఒకరిపైన డిపెండెన్సీ అంటే ఒకరిపైన మనం డబ్బు పరంగా ఆధారపడిన, ప్రేమ పరంగా వాళ్ళ గురించి ఏదైనా మనం ఆశిస్తే ఏంటి అంటే దాన్ని మనం మర్చిపోవాలి అన్నా, దాన్ని తీసుకోవాలి అన్నా చాలా అంటే చాలా కష్టం అవుతుందన్నమాట. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించాము అంటే అంత తొందరగా మర్చిపోవడం సాధ్యం కాదు. కాకపోతే మనల్ని మనం బయటకు తెచ్చుకోవాలి అంటే ఒకటే ఒక మంచి విషయం ఏంటి అంటే మనని మనం ఇష్టపడడం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని ఇష్టపడతామో వాళ్ళు ఆ ప్రేమని ఇవ్వకపోయినా మనమే బాధపడాలి, ఒకవేళ దూరమైనా మనమే బాధపడాలి. కాకపోతే మన బాధ్యత కాబట్టి మనం ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అన్నట్టుగా ఎంత ప్రేమనివ్వాలో అంతనే ఇవ్వాలి, ఎంత ఎదుటి వాళ్ళతో ఉండాలో అంతనే ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కువ డీప్కు వెళ్ళాము అనుకోండి, మనల్ని మనం మళ్ళీ బయటకు తెచ్చుకోవాలి అంటే చాలా కష్టం అన్నమాట. ముఖ్యంగా లేడీస్కి నేను ఈ విషయం అయితే చెప్తున్నాను. మెయిన్గా మనల్ని మనం బయటకు తెచ్చుకోవాలి అంటే చాలా కష్టమైన పని. చాలామంది నేను వీడియోస్లో నవ్వుతూ వీడియోస్ చేస్తూ, కామెడీ వీడియోస్ చేస్తూ, సాంగ్స్ పైన వీడియోస్ చేస్తూ ఉంటే నేను ఇంత తొందరగా యాక్టివ్ అయ్యానని అనుకుంటున్నారు. నేను యాక్టివ్ ఇంకా కాలేదన్నమాట. మానసికంగా నేను స్ట్రాంగ్ అవ్వనీకి నేను డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని మందులు అయితే వాడుతున్నాను. కాబట్టి కొంచెం నన్ను నేను ఇష్టపడడం, నన్ను నేను బయటకు తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇంకా నేను ట్యాబ్లెట్లు అనేవి వాడుతూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే నిద్రపోవడానికి కూడా నేను ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటూ ఉన్నాను అన్నమాట. అంత డిప్రెషన్కి నేను వెళ్ళాను. అది ఎంతవరకు వెళ్ళాను అంటే 100కి 100% నేనే ముందుగా ఈ భూమి నుంచి వెళ్ళవలసి ఉండే. కాకపోతే దేవుడు అనేవాడు ఉంటారు కదా, మనం చేసింది ఇంకేదైనా మిగిలి ఉందేమో, దానికోసం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి బాధ్యతలన్నీ నా పైన పడ్డాయి. కాబట్టి ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మెయిన్గా నన్ను నేను స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. నన్ను నేను ఇష్టపడినప్పుడే నా ఫ్యామిలీని నేను ఇష్టపడతానని చాలా వీడియోస్లో నేను చెప్తూ ఉండేదాన్ని. ముఖ్యంగా మనని మనం ఇష్టపడడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కాకపోతే జీవితం అన్నాక ప్రతిదీ మనం ఫేస్ చేయగలుగుతాము అన్న నమ్మకం అనేది మన లోపల ఉండాలి. ఇక్కడ గుండె ధైర్యం అనేది గట్టిగా ఉండాలన్నమాట. ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ ఒక ముళ్ళకంప ఏర్పడిపోతే ఎలా ఉంటుంది, ఆ ముళ్ళకంప మధ్యలో మనం ఒక్కరమే ఉంటే ఎలా ఉంటాం, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట ఇప్పుడు.
అయితే ఈ ముళ్ళ కంప నుంచి మనం బయటపడాలి అంటే మౌనంగా ఉండడమే ఒకటే ప్రతిదానికి సమాధానం. మనం మౌనంగా ఉంటే ఆ దైవమే ఏదో ఒక దారి అనేది చూపిస్తుంది. ప్రతి దాంట్లో ప్రతి దానికి సమాధానం అందరికీ దైవమే, కాలమే చెప్తుంది అని మనము మౌనంగా ఉండడం చాలా అంటే చాలా మంచిదన్నమాట. దాంతోపాటు మనం ఖాళీగా ఉన్నాము అంటే ఏదో ఒక ఆలోచన అనేది మన మైండ్ని, మనసుని పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి అంటే మన ఆలోచనల్ని ఏదో ఒక పని పైనకి మళ్ళించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మనం మన ఆలోచనలని ఇప్పటివరకు ఉన్న ఆలోచనలన్నిటినీ వదిలేసి ఇక నుంచి ఏదైనా కొత్త పని పైన, కొత్త ఆలోచనల పైన మన దృష్టిని అనేది తీసుకెళ్తూ ఉండాలి. అలా మనం తీసుకెళ్తేనే మన జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. లేకపోతే అవే జ్ఞాపకాలు, అవే ఆలోచనలు, అదే మన మనసులో ఉంటే గనుక ఇంకా జీవితం అనేది ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడతారో అంత హ్యాపీగా మీరు ఉండగలుగుతారు. మీరు చేసే పనిని కూడా అంత హ్యాపీగా తీసుకొని చేయగలుగుతారు. ఈ విషయం తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం కౌన్సిలింగ్‌కి వెళ్ళిన మన పక్కన వాళ్ళతో ఎవరితోని ఎంతసేపు మాట్లాడినా కానీ మన మానసిక ధైర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వచ్చేవాళ్ళు వాళ్ళు మంచిగా మాట్లాడొచ్చు, చెడుగా మాట్లాడొచ్చు. అది మనం తీసుకునే దాంట్లో కూడా చాలా అంటే చాలా ఉంటుంది. మనం దేనిని ఇక జరిగిపోయిన దానిని తీసుకోకుండా ఇక జరగబోయేది ఏంది అనేది ఆలోచించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత ఒక ఏదో తెలియని వెలితి అనేది ఏర్పడిపోతుంది. కాకపోతే వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మన జీవితంలో లేరు అనే బాధ మనల్ని మనం పోయేంత వరకు వెంటాడుతుంది. వాళ్ళు మనతోనే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు. మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో అలానే మనతో మాట్లాడుతున్నారు. మనతోనే ప్రతిదీ షేర్ చేసుకున్నట్టుగా మనం ఉండగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు లేరు అనే లోటు అనేది మనకు కనిపించదన్నమాట. ఉన్నారు అన్న ధైర్యం అనేది ఒక్కటే ఉంటుంది. ఒక్క విషయం మీ అందరికీ నేను చెప్తాను. ప్రేమ అనేది మనిషి శరీరం ఉంటేనే కాదు, లేకపోయినా కూడా ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరా అనేది మనకెప్పటికీ మన చుట్టూతా తిరుగుతూనే ఉంటుంది. మనతోనే ఉన్నారు అన్న ఒక ధైర్యం, నమ్మకం అనేది మనకు ఉంటుందన్నమాట. ఇది ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అవ్వండి. ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అంటే అందరి జీవితం ఒక రకంగా ఉండదు, అందరూ ఒక రకంగా ప్రేమించరు. మనం డీప్గా ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మనతోనే ఉన్నారు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. అలా మీరు ఉండగలిగితే ఉండడానికి ప్రయత్నించండి. నేను అలానే నైటు నిద్రపోయే ముందు నేను ఏ పని చేసినా కూడా లేరు అనే ఆలోచన కాకుండా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు అన్న ఆలోచనతోనే ప్రతిదీ చెప్పడం, మాట్లాడడం ఇదంతా అలవాటు చేసుకున్నాను అన్నమాట. అంటే అలా మాట్లాడతారా అక్క అని మీరు అనుకోవచ్చు. మాట్లాడరు, కాకపోతే నా మనసుకి ఏదో తెలియని
ఒక తృప్తి అనమాట. అలా నేను ఎప్పుడైతే ఇలా మాట్లాడుతూ ఉంటానో అలానే ప్రతిదీ ఇప్పుడు నా మనసులో అలా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఇంకా హ్యాపీగా ఉంటున్నాననమాట. ఇంతకుముందు ఏంటి అంటే ఉదయం లేవగానే ఆహ్, కాళ్ళకి నమస్కారం చేయడం అలా ఉండేది కదా! ఇప్పుడేంటి అంటే ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడం. లేవగానే వచ్చి ఫోటోకి నమస్కారం చేయడం. ఇలా నేను అలవాటు చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. లేరు అనే లోటనేది లేకుండా వెల్తీ అనేది ఒకటి పోయింది. కాకపోతే కొన్ని మనకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోవడం, నచ్చిన వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినా ఆ బాధ నుంచి బయటకు రావచ్చనమాట. ముఖ్యంగా ఎవ్వరితో ఏది చెప్పినా, ఎలా ఉన్నా కూడా మనల్ని మనం బయటకు తెచ్చుకోవాలి అంటే మెయిన్ మనల్ని మనం ఇష్టపడాలి. అలా ఇష్టపడడం ఒక్కటి మీరు నేర్చుకోండి. ప్రతీదీ హ్యాపీగా చేసుకోగలుగుతారనమాట. ఏదుంటే దాంట్లోనే సంతోషంగా ఉండడం నేర్చుకుంటే మిగతాదంతా హ్యాపీగా ఉంటుంది అనేది నా ఆలోచన. అందుకే నేను నన్ను నేను ఇష్టపడడం, నన్ను నేను కొత్తగా చూసుకోవడం అలవాటు చేసుకున్నాను. ప్రతిరోజు కొత్తగా కొత్త ఆలోచనలతోని ఇలా నన్ను నేను బయటకు తెచ్చుకుంటున్నాననమాట. ఉదయం లేవగానే ఇవన్నీ బాధ్యతలు నాకు అప్పచెప్పారు కదా! ఇవన్నీ నేను చెయ్యాలి. ఇవన్నీ నా బాధ్యతలు కదా! అన్న ఆలోచన చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. నిన్న తను కూడా చనిపోవడం అయితే జరిగింది. కాకపోతే ఈయన ఇలా అయినప్పటి నుంచి అంటే ఇంత పెద్ద సిచ్యువేషన్‌ని నేను తట్టుకున్నాను అంటే నేను చాలా స్ట్రాంగ్ అని నన్ను నేను ఇంకా స్ట్రాంగ్‌గా మార్చుకున్నాననమాట. నేను అనుకునేదాన్ని చిన్న చిన్నవి వచ్చినా తట్టుకోలేని మనస్తత్వం నాదేమో అని అనుకునేదాన్ని. కాకపోతే అంటే నేను చాలా స్ట్రాంగ్. అందుకే దేవుడు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. ప్రతి పరీక్షలో నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనే ఆలోచనతోనే ఇంతవరకు వచ్చాను. పాస్ అయ్యాను. ఇంకా ఒక పెద్ద పరీక్ష ఉందనమాట. దాంట్లో నేను పాస్ అయ్యాను అంటే ఇంకా లైఫ్‌లో నేను ప్రతి దాన్ని ఇంకా అద్భుతంగా రాయగలుగుతాను అనేది నా ఆలోచన. అదొక్కదాని కోసమే నా పోరాటం అంతా. ఈరోజు చాలా విషయాలైతే మీ అందరితో మాట్లాడాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అవును, నేను మీ అందరినీ ఒక విషయం అడగడం మర్చిపోయాను. నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. ఈ డ్రెస్‌లో నన్ను నేను చూసుకుంటే చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తున్నాననమాట. ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. సరే అయితే బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.